అందరికీ నమస్తే అండి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 2024 లోక్సభ ఎన్నికల్లో 29 మంది ఎంపీలుగా గెలిచారు. అలాగే 2026 ఈ మధ్య జరిగిన శాసనసభ ఎన్నికల్లో 80 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. సో అక్కడ 15 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. అక్కడ బీజేపీ ఏకపక్ష గెలుపుతో ప్రస్తుతం అధికారంలో ఉంది. సో బీజేపీ పరిపాలన ఒకసారి ఏదైనా రాష్ట్రం బీజేపీ చేతుల్లోకి వెళ్ళింది అంటే మాత్రం వాళ్ళు ఇంకా వదిలిపెట్టరు దాన్ని. సో క్యాడర్ బలోపేతం చేసుకుంటారు, గ్రౌండ్ లెవెల్ బూత్ లెవెల్లో బలోపేతం అవుతారు, ఎదుటివారి మీద రాజకీయ పెత్తనం చేస్తారు, ఎదుటివారి లీడర్షిప్ నాయకత్వం వెన్నెముక విరిచేస్తారు, ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తారు, చేస్తారు. సో బీజేపీ ఆడే పొలిటికల్ గేమ్ ఇంకా తట్టుకోవడం కష్టం. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ అదే పరిస్థితుల్లో ఉంది. సో వాటమి ఆ పార్టీ ఓడిపోయి నెల రోజులైంది. ఈ నెల రోజుల వ్యవధిలోనే 20 మంది ఎంపీలు, మొత్తం 29 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు ఆ పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా గారికి లేఖ రాశారు, మేము బీజేపీకి మద్దతు ఇస్తాము, ఎన్డీఏలో చేరుతాము, మమ్మల్ని అంగీకరించండి అని. సో 20 మంది ఎంపీలు టీఎంసీ నుంచి బయటకు వెళ్తున్నారు. అలాగే గెలిచిన 80 మంది ఎమ్మెల్యేల్లో సుమారుగా 58 నుంచి 62 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరు కావట్లేదు. వ్యతిరేక గ్రూపులు తయారయ్యాయి. రుతుబ్రత బెనర్జీ అండ్ కొంతమంది ఆధ్వర్యంలో వ్యతిరేక గ్రూపులు ఉన్నాయన్నమాట. అంటే చాలా స్పష్టంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే టీఎంసీ పార్టీ చీలిపోయింది. ఆ చీలికను ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ గారు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ మమతా బెనర్జీ గారి మేనలుడు టీఎంసీ జాతీయ కార్యదర్శిగా ఉన్న అభిషేక్ బెనర్జీ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ఈయన వల్లనే అసలు పార్టీలో విభేదాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద నాయకులందరూ బయటకు వెళ్ళిపోతున్నారు అనే విమర్శ ఉంది. సో ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే ఈ టీఎంసీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న మమతా బెనర్జీ గారు సోనియా గాంధీ గారితో భేటీ అయ్యారంట. ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఎంపీలు ఎమ్మెల్యేలు తమ పార్టీని వదిలి బయటకు వెళ్తున్న తీరు, పార్టీ చీలిక వ్యవహారాలను ఆమె దృష్టికి తెచ్చినప్పుడు సోనియా గాంధీ గారే చెప్పారంట. సో పార్టీని విలీనం చేశామని ప్రతిపాదించారంట. ఆ విషయం మమతా బెనర్జీ గారు అభిషేక్ బెనర్జీకి చెప్తే అభిషేక్ బెనర్జీ నిన్న రాహుల్ గాంధీ గారితో భేటీ అయ్యారు. సో ఈ అంశం మీదే చర్చించారంట. ఇలా వరుసగా 2 రోజుల పాటు 2 పార్టీల అగ్రనేతలు కూడా చర్చించుకోవడం, అందులో విలీనం అంశమే ప్రధాన అంశంగా ఉండడంతో జాతీయ స్థాయి మీడియాలు కూడా దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఒకవేళ విలీనమే జరిగితే అది కాంగ్రెస్కి టీఎంసీకి ఎంత లాభం చేకూరుస్తుందో చెప్పలేం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ అనేది లేదు, పోయింది. అంతకుముందు అక్కడ వామపక్షాలకి కాంగ్రెస్కి పోటీ ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి 1990sలో తృణమూల్ కాంగ్రెస్గా వీడిపోయి మమతా బెనర్జీ గారు సెపరేట్ పార్టీ పెట్టుకున్నారో, పెద్ద పెద్ద నాయకులందరూ మమతా బెనర్జీ గారి వెంట వెళ్ళారో, అప్పుడు వామపక్షాలను ఓడించి టీఎంసీ అధికారంలోకి వచ్చింది. సో టీఎంసీ వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బీజేపీ చేతుల్లోకి అధికారం వెళ్ళింది. సో ఇప్పుడు అక్కడ బీజేపీ వామపక్షాలను నెమ్మదిగా స్ట్రెంథన్ చేస్తోంది. గ్రౌండ్ లెవెల్లో వామపక్ష నాయకుల్ని సహకరిస్తోంది. వాళ్ళ కార్యాలయాల ఓపెనింగ్కి వాళ్ళు మళ్ళీ రాజకీయంగా ఉత్తేజితులు అవ్వడానికి, వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అయ్యేలాగా బీజేపీ తెర వెనుక నుంచి ప్రోత్సహిస్తోందంట పశ్చిమ బెంగాల్లో. సో ఇది టీఎంసీకి కాంగ్రెస్కి మింగుడు పడట్లా. ఇదేంటి, అధికారంలోనేమో బీజేపీ ఉన్నారు, ప్రధాన ప్రతిపక్షమేమో టీఎంసీ, కానీ అక్కడ చూస్తే వామపక్షాల వాళ్ళు ఫ్రెష్గా కార్యాలయాలు ఓపెన్ చేస్తున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 800 సిపిఎం కార్యాలయాలు కొత్తగా ఓపెన్ చేశారంటే చూసుకోండి ఈ నెల రోజుల వ్యవధిలో. సో అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అందుకే టీఎంసీ కాంగ్రెస్ కలిసి ఫైట్ చేయాలి బీజేపీలో మీద. అలా ఫైట్ చేయాలంటే విలీనం చేస్తేనే మంచిది. ఎందుకంటే మీరు కాంగ్రెస్ నుంచే బయటకు వెళ్ళి పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో కలిసిపోండి. 2029లో మనం అధికారంలోకి వస్తాం. మమతా బెనర్జీ గారు కీలకమైన పదవి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అండ్ పార్టీ జాతీయ స్థాయి ఉపాధ్యక్షురాలు పదవి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అండ్ అభిషేక్ బెనర్జీకి కూడా కాంగ్రెస్లో కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడానికి రెడీ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో టీఎంసీ కాంగ్రెస్ విలీన వార్తలు బలం అందుకున్నాయి. అయితే ఇంత జరిగినా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన ఎంపీలు వెళ్ళిపోతారుగా, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారుగా, వాళ్ళకేమీ కాంగ్రెస్ అంటే ఇష్టం ఉండి మళ్ళీ వెనక్కి రారుగా. సో వాళ్ళు బీజేపీ వైపు మొగ్గు చూపాలనుకున్నారు. వాళ్ళు గతంలో చేసిన పాపాలకు, గతంలో చేసిన తప్పులకు బీజేపీ ద్వారా ప్రాయశ్చిత్తం జరుగుద్ది. సో బీజేపీ వాళ్ళు అయితే మా జోలికి రాకుండా ఉంటారు అని బీజేపీలోకి వెళ్ళడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్ రాజకీయం చాలా ఆసక్తిగా మారింది. ఒకవైపు ఎంపీల చీలిక, ఎమ్మెల్యేల చీలికను తట్టుకోలేక, కంట్రోల్ చేయలేక మమతా బెనర్జీ గారు ఒక నియంతృత్వం లాంటి ప్రధానమంత్రి మోదీని సైతం ఢీకొట్టి నువ్వెంత అంటే నువ్వెంత అనేంత స్థాయిలో ఢీకొట్టి
అండ్ కాంగ్రెస్ పార్టీని ఆ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసిన మమతా బెనర్జీ గారు ఇప్పుడు పార్టీని కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పి కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారంటే ఎంత బీజేపీ అక్కడ ఎంత బలం పుంజుకుందో చూడండి, అక్కడ ఎంత బలోపేతమైందో చూడండి. సో మొత్తానికి అక్కడ కాంగ్రెస్లో కలిసిన టీఎంసీ పెద్దగా ప్రయోజనం అయితే ఉండదండి. అది కాంగ్రెస్కి కొత్తగా అడిషనల్ బెనిఫిట్ కాదు, అండ్ టీఎంసీకి కూడా అడిషనల్ బెనిఫిట్ కాదు. కాకపోతే ఒక జాతీయ పార్టీలోకి టీఎంసీ విలీనం అయితే మేబీ జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు, జాతీయ స్థాయిలో భవిష్యత్తు మీద ఆశలు ఉంటాయి అంతే. అంతే తప్ప టీఎంసీగానే అదే రాష్ట్రంలో ఉంటే భవిష్యత్తు మీద ఆశలు కూడా ఉండవు. పైగా మాది టీఎంసీ అంటే మాది టీఎంసీ అని చెప్పి అక్కడ ఎమ్మెల్యేలు కొంతమంది ఫైట్ చేస్తున్నారు. రేపు పొద్దున్న లీగల్ ఇష్యూస్ రావచ్చు. అందుకే ఈ బాధ ఏదీ లేకుండా కాంగ్రెస్లో కలిపేస్తే వాళ్ళే చూసుకుంటారు అనేది మమతా బెనర్జీ గారు ఆలోచన కావచ్చు. చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ.